దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. సిఐడి పోలీసులు ఇచ్చిన నోటీసులపై విచారణకు హాజరు కాకుండా 8 వారాల తర్వాత వస్తానని పెడసరిగా సమాధానం ఇచ్చిన ఆర్జీవీకి అరెస్టు భయం పట్టుకుంది. పోసాన్ని పట్టుకుని లోపలేసి రాష్ట్రమంతా తిప్పుతున్నట్లుగా తన్ను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన హడావుడిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో కంప్లైంట్లు, ఇక విద్వేషాలు రెచ్చగొట్టేలా చిత్రీకరించారని ఫిర్యాదులు రావడంతో సిఐడి పోలీసులు కేసులు నమోదు చేసి హాజరు కావాలని నేరుగా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరైనప్పుడు సిఐడి పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఆ నోటీసులు ఆయన తీసుకున్న తర్వాత తాను రాలేనని మాట మార్చారు. తాను తీసిన శారీ అనే సినిమా ప్రమోషన్లో భాగంగా రాలేనంటూ చెప్పుకొచ్చారు. ఆ సినిమా ప్రమోషన్లో ఆయన ఎక్కడ చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. కానీ పోలీసులు మరో నోటీసు జారీ చేయలేదు. విచారణకు సహకరించలేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసే వ్యూహంతో ఉన్నారని ఆయనకు డౌట్ వస్తోంది. పోసాని తానిక రాజకీయాలకు దూరమని చెప్పిన తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉన్నారు. కానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదని సంకేతం ఆయన అరెస్ట్తో నిరూపించారు. పోసానితో పోలిస్తే రామ్ గోపాల్ వర్మని ఎక్కువగా కూటమి మీద, అహం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. అడ్డగోలు మాటలు మాట్లాడారు, సినిమాలు తీశారు, మార్ఫింగ్లు చేశారు. ఆయనకి ఇంకా మెసరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందని కూటమి నేతలు చెప్తున్నారు. ఇవన్నీ ఆయనకు తెలుస్తూనే ఉన్నాయి. విచారణకు హాజరు కావద్దని ఏ కోర్టు చెప్పదు. తప్పుడు పనులు చేసినప్పుడు చట్టాలు తన పని తాను చేయవద్దని ఏ కోర్టు చెప్పదు. కానీ కనీసం అరెస్ట్ నుంచి రక్షణ కోసమైనా ఆయన తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. కానీ చట్టబద్ధంగా నట్లు బిగించడంలో కూటమి నేతలు మాస్టర్ ప్లానర్లుగా మారడంతో ఆర్జీవి కూడా టెన్షన్ వదలటం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తే కనీసం ఓ 3-4 నెలలైనా ఆర్జీవి జైల్లో గడపక తప్పదేమో. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.